చేతిలో ఏముందని చూస్తున్నారా? ఇది వచ్చేసి మా పెద్దమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్ అనమాట. అక్కడ పంజాబ్లో ఉన్నప్పుడు ఫంక్షన్ చేసాము. ఆ ఆల్బమ్ అయితే మీకు ఓపెన్ చేసి చూపించేస్తే వచ్చేయండి. ఇలా అయితే మనకు ఆల్బమ్ అయితే వచ్చింది చూడండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పేజీ, చాలా బాగుంది కదా. ఫ్రంట్ ఏ ఫొటోస్ అయినా స్వీట్ మెమరీస్ అనమాట. చూడండి మా అమ్మాయి అయిన తేదీ అవన్నీ అయితే ఫ్రంట్ పేజ్లో వచ్చేటట్టయితే ఇలా ఫిట్ చేసామన్నమాట. ఇలా ఇది ఈవినింగ్ ఫంక్షన్ది, కాకపోతే ఫ్రంట్ పేజ్లో వస్తే మాకు బాగుంటుందని చెప్పేసి ఇలా చేపించాం. చూడండి ఇది వచ్చేసి కూర్చోబెట్టిన ఫస్ట్ రోజు ఫొటోస్. ఇలా సింగిల్ ఫోటో బాగా వచ్చింది కదండి. ఇది నాకైతే ఇష్టమైన ఫోటో అయితే ఇది బాగా వచ్చింది. వాళ్ళ డాడీ డ్యూటీ ఉండే, డ్యూటీలోంచి అలానే వచ్చేసే ఇంకా అంతా రెడీ చేశాడనమాట. తనకు ఆ డ్రెస్లోనే తీసేసుకున్నాడు అనమాట. చూడండి ఈ ఫోటో ఎంత బాగా వచ్చింది కదా. ఈ ఫోటో అయితే ఇంకా సేమ్ ఎంత బాగుందో ఇంకా చెప్పలేను ఆ ఫోటో. నేను చెప్పేది ఈ అమ్మాయి సిరి మాకు అక్కడే ఉండేదన్నమాట. వీళ్ళంతా మాకు అక్కడ నైబర్స్. ఈ ఫోటో అందుకే నాకు ఈ ఫోటో చాలా నచ్చి నేను ఫుల్ ఫోటో పెద్దగా చేపియమని చెప్పేసి చెప్పాను అన్నకి. అందుకే పెద్దగా చేసి ఇచ్చాడు. అక్కడ నైబర్స్ అని చెప్పా కదా, వీళ్ళందరూ అనమాట. ఇది వాళ్ళ అక్క అమ్మాయి. వచ్చేసి చిన్నప్పటి ఫొటోస్ కూడా కొంచెం మెమరీగా ఉండాలని చెప్పేసి మా అమ్మ, ఇది వచ్చేసి మా ఇల్లు అనమాట, కొత్త ఇల్లు. మా అమ్మ మా నాన్న, ఇది మీకు తెలుసు ఆల్రెడీ మా చిట్టి తల్లి. మా అన్న హోమ్ చూశారు కదండి. ఖచ్చితంగా హోమ్ టూర్ కూడా తీసి పెడతాను నేను. మీకు కనుక చూడాలనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి ఈవినింగ్ లంచ్ అనమాట. ఇంకా చికెన్ బిర్యానీ, మటన్ అన్నీ పెట్టామన్నమాట ఆ రోజు. తర్వాత వచ్చేసి అందరికీ వాయినాలు అయితే ఇచ్చామన్నమాట, మా అమ్మ నేను. ఇక్కడ వచ్చేసి మా పిల్లలిద్దరూ కరాటీ క్లాస్లో కరాటీ చేసినప్పుడు ఇవి ఫొటోస్. ఇది ఈవినింగ్ అందరికి వాయినాలు ఇచ్చినప్పుడు ఇవి. వచ్చేసి బాగా చూడండి, ఈ ఫోటో వచ్చేసి పిల్లలకు లంగావోని ఫంక్షన్ చేసామన్నమాట. అప్పుడు ఫోటో ఇది శారీ ఫంక్షన్ అనమాట. అందుకు గుర్తుగా ఉంటుందని ఒక పిక్ అయితే దీంతో యాడ్ చేసాం. మిగతా పిక్స్ కూడా లాస్ట్లో వస్తాయి, చూపిస్తా. మా నాన్న, మా అమ్మ, మా బుడ్డోడు అనమాట, మా అన్న వాళ్ళ కొడుకు. మా నాన్న, మా అన్న, మా వదిన, మా అమ్మ. అంటే ఈ ఫొటోస్ అక్కడక్కడ యాడ్ చేసుకుంటే నాకు అక్కడ ఉన్నాం కాబట్టి ఆ ఫీలింగ్ అనేది ఉండకుండా ఉంటుందని చెప్పేసి యాడ్ చేశాడు మా బావ. అది సింగిల్ ఫొటోస్ అనమాట. ఫొటోస్ ఇవైతే అక్కడ బాగా తీశారనమాట మొత్తం. తన సింగిల్ ఫొటోస్ ఇవన్నీ మా స్వీట్ మెమరీస్ మొత్తం నాకు చాలా బాగా నచ్చాయి అన్నమాట. చూడండి అక్క చెల్లెలు ఎంత బాగా దిగారు. ఇవన్నీ వాళ్ళ స్టిల్సే. ఇంకా నా ఫ్రెండ్ సిరి తనమాట. ఈమె వచ్చి మలయాళం అమ్మ. మా పక్కన నైబర్స్ ఉంటారు కదా, వాళ్ళు డ్యూటీ దగ్గర వాళ్ళనమాట అందరూ. వీళ్ళు కూడా వాళ్ళందరికీ పోస్టింగ్ వచ్చేసింది, వెళ్ళిపోయారనమాట ఎక్కడ వాళ్ళు అక్కడ. వాళ్ళ చెల్లి వాళ్ళు, వీళ్ళు వాళ్ళ పిల్లలు అనమాట. ఎలా ఉన్నాయి పిక్స్ మొత్తం. పిల్లల బ్యాచ్ మొత్తం ఇలా దిగారు చూడండి.
ఆడపిల్లలు అయితే ఇలా దిగారు. ఇంకా మగపిల్లలు వచ్చేసి మమ్మల్ని తీపించుకో అక్క అని అడిగితే అందుకనేసి మళ్ళీ రండి రండి అని చెప్పేసి మా అమ్మాయి ఇలా అయితే తీపిచ్చేసుకుంది అందరితోటి. చూడండి ఇక్కడ చూడండి ఎంత బాగుందో. మీకు ఈ ఆల్బమ్ మొత్తంలో ఏ ఫొటోస్ అయితే నచ్చాయో ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి, సరేనా. ఇక్కడ వచ్చేసి లేడీస్ మొత్తం ఒక ఫోటో అయితే దిగామన్నమాట, గుర్తుగా ఉంటుందని చెప్పేసి. ఇక్కడ పిల్లలతో దిగాము, ఇక్కడ ఓన్లీ మేము మా వరకు దిగాము. ఇక్కడ తన ఫ్రెండ్ అనమాట, పండు ఫ్రెండు. ఇక్కడ నేను నా పెద్ద బిడ్డ. ఈ ఫోటో చాలా బాగా వచ్చింది. ఇగో ఇక్కడ ఇలా చేయించుకుంటేనే కదా ఫ్రెండ్స్ ఎప్పుడన్నా చూసుకోవాలన్నా పిల్లలు గుర్తుగా ఉంటుందని చెప్పేసి చేసామన్నమాట. ఈ ఫొటోస్ కూడా చూడండి ఎంత బాగా వచ్చాయి. ఇక్కడైతే నీళ్ళు పోసేటప్పుడు అనమాట వీడియో. ఈ ఫొటోస్ అన్నీ వచ్చేసి ఇవి మొత్తం. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో కదా, నీళ్ళు పోస్తున్నప్పుడు ఫొటోస్ అనమాట ఇవన్నీ. ఇక్కడ అమ్మాయి మీద నీళ్ళు పోసేటప్పుడు స్నానం అయిపోయిన తర్వాత పిక్స్ అనమాట ఇవి. నేను మా అమ్మాయి, మా బావకు వచ్చేసి డ్యూటీ ఉందన్నమాట. డ్యూటీ చూసుకుంటూ మా దగ్గరకు వచ్చి మాకు అన్ని అరేంజ్ చేస్తూ వెళ్తూ ఉండేవాడు. ఈవినింగ్ పిక్స్ అనమాట. ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ పిక్స్ అనమాట. ఇంకా ఈవినింగ్ భోజనాల టైంలలో ఇవన్నీ. నా ఫ్రెండ్స్ వీళ్ళంతా. ఇంకా హాఫ్ సారీ బాగుందా చూడండి. అందరు డ్యూటీలు ఉన్నా కానీ ఫ్యామిలీస్ అనమాట వీళ్ళంతా. ఇంకా ఇక్కడ ఒక ఫ్యామిలీ, ఇక్కడ లేడీస్ మొత్తం ఇక్కడ ఇలా దిగాము చూడండి. అందరికి డ్యూటీలు ఉన్నా కానీ కరెక్ట్గా వచ్చారనమాట అందరూ. ఇలా మా పాపను మధ్యలో పెట్టేసి వాళ్ళు ఇటు ఇటు ఉండి దిగారనమాట, వాళ్ళ డాడీతో పిక్స్ అనమాట ఇవి. ఇక్కడ వచ్చేసి జెంట్స్ వరకు దిగారు. ఇక్కడ పిల్లల బ్యాచ్. ఇంకొక ఫ్యామిలీ సిరి వాళ్ళ ఫ్యామిలీ అనమాట. వాళ్ళ ఆయన సిరి వాళ్ళ కొడుకు. ఇది వచ్చేసి మా కింద ఉన్న దీది. ఇది మొత్తం లేడీస్ పిక్స్ అనమాట. ఇంకా లేడీస్ వాళ్ళ హస్బెండ్స్ అనమాట. ఇక్కడ మా బావ, నేను, మా పక్కింటి వాళ్ళు అందరు. ఇంకా మా పెద్దమ్మాయి. ఇక్కడైతే మా పెద్దమ్మాయిని మధ్యలో పెట్టేసి తీసామన్నమాట ఈ పిక్ వచ్చేసి. ఇక్కడ మాత్రం మా అమ్మాయిని తీసేసి మా వరకు ఫ్రెండ్స్ వరకు దిగామన్నమాట. మా పండు, మా పెద్దమ్మాయి, ఇద్దరు మా పండు మా పెద్దమ్మాయి చూడండి ఎలా దిగారు. ఇవన్నీ వచ్చేసి వాళ్ళ డాడీ ఎత్తుకొని దిగిన పిక్స్ అనమాట. ఇంకా ఇక్కడి వరకు ఇంకా తిప్పు ఇట్లా అనుకున్నారా. నేను లాస్ట్ ఏం చేశానంటే ఇక్కడ వచ్చేసి లంగా ఓని ఫంక్షన్ అని చెప్పాను కదా, ఇక్కడ నుంచి తను లంగా ఓని ఫంక్షన్ అప్పుడు చేశామన్నమాట. ఆ పిక్స్ అన్ని నేను లాస్ట్లో యాడ్ చేయించాను అనమాట. ఇవన్నీ ఇంటి దగ్గర మా అమ్మ వాళ్ళు చేశారనమాట. ఈ లంగా ఓని ఇలా తెచ్చి ముక్కుపోగు కుట్టించి ఇలా చేశారు. ఎలా ఉంది చెప్పండి. లాస్ట్ నేను ఇలా అయితే అరేంజ్ చేశాను అనమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.